రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పర్వదినం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాఖీ పౌర్ణమి మీ జీవితాల్లో వెలుగులు పంచాలని, ప్రేమానుబంధాలు నింపాలని, సహోదర భావంతో సమాజం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. మరొకమారు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని ఎక్స్లో పోస్ట్ చేశారు. అక్క చెల్లెళ్లతో అన్నదమ్ములకున్న ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా సోదరీమణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి భారతీయ కుటుంబ వ్యవస్థతో పెనవేసుకున్న బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలకు ఓ భావోద్వేగపూరిత సంకేతమన్నారు. సోదర భావాన్ని, మహిళలకు గౌరవాన్ని, భరోసాని అందించే పండుగని తెలియజేశారు. రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ముందుకు వెళ్తుందన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నామన్నారు. ఇప్పటికే దీపం 2, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలను విజయవంతంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆడపడుచుల అభ్యున్నతి, సాధికారత దిశగా ముందుకు వెళ్తామని రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రాణ సమానమైన తెలుగింటి అక్క చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తనకు సొంత అక్కా చెల్లెళ్లు లేకపోయినప్పటికీ దేవుడే కోట్లాది మంది సోదరీమణులను తోడుగా ఇచ్చారన్నారు. తాను ఎక్కడికెళ్లినా అక్కా చెల్లెళ్లు చూపే ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరువలేనని తెలియజేశారు. మహిళా లోకం అందిస్తున్న ఈ ఆత్మీయత నాలో మరింత బాధ్యతను పెంచిందన్నారు. విద్యార్థి దశ నుంచే స్త్రీలను గౌరవించేలా పిల్లలకు నైతిక విలువలను బోధిస్తున్నామని అన్నారు. మహిళల భద్రత, సాధికారతకు ఈ ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత తదితరులు ఉన్నారు. మా గ్రామస్తులను కాలుష్యం బారి నుంచి కాపాడండి అంటూ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. బాయిలర్ చిమ్నీకి మల్టీ సైక్లోన్ డస్ట్ కలెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మా గ్రామస్తులను కాలుష్యం బారి నుంచి కాపాడండి అంటూ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. పరిశ్రమలో యంత్రాల ట్రయల్ రన్ సమయంలో కాలుష్యం వాయువులు విడుదలవుతున్నట్లు గుర్తించారు. బాయిలర్లో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగిస్తున్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. ఎమర్జెన్సీ వెంట్ల ద్వారా ఆర్&ఆర్ కాలనీ, కృష్ణంపాలెం వైపు కాలుష్య వాయువులు వ్యాపిస్తున్నట్లు తెలిపారు. బాయిలర్ చిమ్నీకి మల్టీ సైక్లోన్ డస్ట్ కలెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పీసీబీ నిబంధనల ప్రకారం తగిన ఎత్తులో చిమ్నీ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన ఉద్గారాలు విడుదల చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ పరికరాలు పూర్తిగా ఏర్పాటు చేసే వరకు పరిశ్రమ కార్యకలాపాలకు తాత్కాలిక నిలుపుదల చేయాలని, కాలుష్య నియంత్రణ చర్యలు పూర్తయ్యాకే
కమిషనింగ్ ప్రక్రియ కొనసాగించాలని పీసీపీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే చిమ్నీ ఏర్పాటు కోసం పరిశ్రమ యాజమాన్యం 20 రోజుల గడువు కోరింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టిన అనంతరం కమిషనింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు పీసీబీ అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రకాశం జిల్లా చదలవాడలో 100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పి సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాడిసన్ హోటల్ నిర్మాణం జరగనుంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి అంతర్జాతీయ బ్రాండెడ్ 5 స్టార్ హోటల్ 151 విలాసవంతమైన గదులు, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ప్రీమియం బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో హోటల్ను నిర్మించనున్నారు. ప్రకాశం జిల్లా చదలవాడలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్ఎల్పి సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాడిసన్ హోటల్ నిర్మాణం జరగనుంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న తొలి అంతర్జాతీయ బ్రాండెడ్ 5 స్టార్ హోటల్ 151 విలాసవంతమైన గదులు, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ప్రీమియం బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్నెస్ సెంటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో హోటల్ను నిర్మించనున్నారు. ఎంఐసిఈ బిజినెస్ టూరిజానికి ఊతమిచ్చేలా 2100 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో బ్యాంక్వెట్ హాల్, కాన్ఫరెన్స్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. NH16 కు ఆనుకుని హోటల్ నిర్మాణంతో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రతినిధులు, పర్యాటకులకు మరింత సౌకర్యం కలగనుంది. రాడిసన్ హోటల్తో స్థానిక యువతకు హాస్పిటాలిటీ, టూరిజం, రవాణా, సేవా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం కార్యకర్తలు, అభిమానులతో మంత్రి లోకేష్ ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతూ అర్జీలను స్వీకరించారు. మహిళా కార్యకర్తలు లోకేష్ కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్టు, కోలాట, నృత్య ప్రదర్శనలు, భజన, సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ, వేద పండితుల మంత్రోచ్చారణాల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్ణయించిన మార్గంలో సాగింది. ఘాట్ రోడ్ శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర్లు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో స్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయ జయ ధ్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ ప్రసాదంను భక్తులకు దేవస్థానం నుండి అందజేశారు. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర్లు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండిత ఉవాచ. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అవారు శ్రీనివాసరావు, మన్నె కళావతి తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొడిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకనాలజికల్ ఎన్రిచ్మెంట్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు నాగబాబుకి వేద ఆశీర్వచనం అందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబుని పీసీసీఎఫ్ పివి చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ రాహుల్ పాండే, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్ నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు వై శ్రీనివాస్ రెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ రేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ బిఎన్ఎన్ మూర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డి వెంకటకృష్ణ, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్తాబాద్లోని హజరత్ ముస్తఫా వలీ దర్గా ఉరుసు మహోత్సవంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. ప్రజలతో మమేకమవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కాలినడకన ప్రజలను కలుస్తూ వస్తున్నామని చెప్పారు. ముస్తాబాద్లోని హజరత్ ముస్తఫా వలీ దర్గా ఉరుసు మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారిని సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మత సామరస్యాన్ని కాపాడటంలో ముస్లిం సోదరుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ముస్తాబాద్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలియజేశారు. కేవలం 45 రోజుల్లోనే గన్నవరం నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం 110 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ముస్తాబాద్లో ఇప్పటికే 5.38 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లతో కలిపి 11.68 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కల్పించినట్లు వెల్లడించారు. 40 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న వారికి జీవో 30 కింద ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పట్టాలు అందించిందన్నారు. గ్రామంలో సీసీ రోడ్లకు 1.02 కోట్ల రూపాయలు, సీసీ డ్రైన్లకు 10 లక్షల రూపాయలు, జల్ జీవన్ మిషన్ పనులకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 70 లక్షల రూపాయలతో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల దేవుడు, సమాజమే దేవుని యొక్క ఇంతమందికి దర్శన భాగం కలిగించినందుకు అల్తాఫ్ రాజా గారికి, ఈ దర్గా పెద్దలు ఎవరైతే ఉన్నారో పేరు పేరున వారి అందరికీ కూడా నేను చేతులు ఎత్తి నమస్కారాలు చేస్తున్నాను, సలాములు కూడా చేస్తాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, ఎందుకంటే ప్రజలతో కూడుకున్న కార్యక్రమం. ప్రభుత్వానికి ఇటు మాకు అందరికీ కూడా వాళ్ళు ఆశీస్సులు ఇచ్చినారు. ప్రభుత్వం తరఫున మన ప్రాంతం మనం అందరం సుఖ సంతోషంగా ఉండాలి. వర్షం లేదు కాబట్టి వర్షం కురియాలి భగవంతుడు. అక్కడ కూడా పంటలు పండించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈసారి, ఎప్పుడు లేదు. తెలుగులో రావడం వల్ల చాలా ఇబ్బందికరమైన కార్యక్రమాలు జరిగినాయి. మరి రాయలసీమ నుంచి కానీ, ఇటు ఉత్తరాంధ్రలో కానీ, దక్షిణాంధ్ర ఆంధ్రలో కానీ వర్షం అనేది మాటే లేకుండా పోయింది. ఎప్పుడు లేదు. నేను కూడా నా జీవితంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు నేను చూడలే. ఇప్పుడు 1980లో ఒకసారి చూశాను కానీ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. 1980 మెజారిటీని తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు 2 మెజారిటీ నాకు కట్టబెట్టిన ఈ గ్రామస్తుల్ని ప్రత్యేకంగా చూస్తానని చెప్పా. అది ఎస్సీ సోదరులైనా, ముస్లిం సోదరీమణులైనా ఆ దిశగా పనిచేస్తున్నా. అలాగే ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్ దగ్గర కనెక్టివిటీకి ఆత్కూరు దగ్గర బ్రిడ్జికి ఒక 25 కోట్లు కానీ, ఆ రోజున ఏలూరు కెనాల్ని పోలవరం కెనాల్ని లింకప్ చేస్తే సరిపోయేదాన్ని గత ప్రభుత్వం అటకెక్కించింది. ఆ 35 కోట్లు కేటాయించినందుకు. అలాగే నేను 80,000 ఎకరాల ఆయకట్టు మనకుంటే ఏలూరు కెనాల్కి రెగ్యులేటర్ లేదు, ఎనికేపటి దగ్గర యూటీ కావాలని గౌరవ ముఖ్యమంత్రి కోరితే నేను పెట్టిన సూపర్ సిక్స్ అప్పుడు 3 అమలు చేశాను. మలవల్ల అశోక్ లైన్ తీసుకురావడం కానీ ఆ మూడిట్లో దానికి 35 కోట్లు కానీ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్న దాదాపు 40 రోజుల్లో, గడిచిన 45 రోజుల్లో
110 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గాన్ని కేటాయించినందుకు లోకేష్ బాబుకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మంత్రి గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోవడానికి గ్రాండ్ వెల్కమ్. త్వరగా ఈ దర్గా అభివృద్ధి కోసం ఈ దారులు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను నడవాలంటే చాలా ఇబ్బందిగా నడిచాను కాబట్టి ఈ దారి పూర్తి బాధ్యతగా తీసుకొని మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఇవాళ ఉరుసు సందర్భంగా వారు కూడా వేస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాం. హజరత్ ముస్తఫా రహమతుల్లా అలీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆరోగ్యాలతో ఉండాలి. అట్లాగే మన మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, బాబా గారి ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ, దర్గా పెద్దలు అల్తాఫ్ రాజా, స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం ముస్తాబాద్ గ్రామంలో 17.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఫారూక్తో కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయవాదానికి సంస్కృతమే ఊతమని రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అన్నారు. 500 గ్రామాలను సంస్కృత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు చర్యలు చేపట్టామని చెప్పారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 100 పడకల ఆయుర్వేద వైద్యశాల రానుందన్నారు. బహుళ ప్రయోజనాలు సమకూర్చే సంస్కృత విశ్వవిద్యాలయం వల్ల ఆంధ్రప్రదేశ్లో సంస్కృత అకాడమీ అభివృద్ధి చెందుతుందని, పుస్తకాలు మొత్తం ప్రింటింగ్ చేసే అవకాశం వస్తుందన్నారు. గుంటూరులో శారదా నికేతన్ ఓరియంటల్ కళాశాలలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ సౌజన్యంతో తెలుగు మరియు సంస్కృత అకాడమీ సంస్కృత సప్తాహం వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతం అమృత భాష అన్నారు. సంస్కృతం పండితుల భాషగా ప్రజల్లో నానుడి ఉందని, దాన్ని చెరిపివేసిన సామాన్యులకు సంస్కృత భాష చేర్చే కార్యాచరణ అకాడమీ చేపడుతుందని చెప్పారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం శీర్షికన ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సౌజన్యంతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. రాజధాని ప్రాంతంలో 500 కోట్ల రూపాయలతో నిర్మించుటకు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. సప్తాహం కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు భారతం, భాగవతంతో పాటు ఇతర క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. సంస్కృతంలో విశేష కృషి చేసిన వారికి సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 29న తెలుగు భాషను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన గిడుగు రామ్మూర్తి జయంతికి తెలుగు భాష, తెలుగు సంస్కృతికి విశేషంగా కృషి చేసిన తెలుగు భాషా ప్రముఖులకి అవార్డు బహుకరణ ఉంటుందన్నారు. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సంస్కృతాన్ని పరిరక్షించుకోవాలన్నారు. సంస్కృతం గొప్ప భాష అన్నారు. ఉపాధి కల్పించడంలో సఫలీకృతం చేయడం ద్వారా యువత భాషను నేర్చుకోవడానికి ముందుకు వస్తారని చెప్పారు. సంస్కృత భాష మధురమైన భాష అని పేర్కొన్నారు. సంస్కృత భాషలో ఉన్న జ్ఞానాన్ని అందించి ఆకర్షితులను చేయాలని సూచించారు. గన్నవరం మండలం కేసరపల్లి న్యూ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు గురువారం రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను అడ్డుకున్నారు. కేసరపల్లి న్యూ కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వారి దగ్గర ఉన్న ఒరిజినల్ రికార్డులు పరిశీలన నిమిత్తం 283/14.80 సెంట్లు భూమి సంబంధించిన రికార్డులు రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఎయిర్పోర్ట్ అధికారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో కేసరపల్లి అంబేద్కర్ నగర్ వాసులు సర్వే చేసేందుకు అంగీకరించలేదు. గన్నవరం మండలం కేసరపల్లి న్యూ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు గురువారం రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను అడ్డుకున్నారు. ఇది ఎయిర్పోర్ట్ స్థలమంటూ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడానికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. దాని నిమిత్తం కాలనీ వాసులు గుడివాడ ఆర్డీఓను కలిసి తమకు న్యాయం చేయాలని, ఇరువురి డాక్యుమెంట్స్ దగ్గర ఉంచి సర్వే చేయించాలని కోరిన సంగతి తెలిసిందే. అందునిమిత్తం గురువారం ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది స్థానిక వీఆర్ఓ సమక్షంలో సర్వే చేయడానికి వచ్చారు. ఈ సర్వేకు కేసరపల్లి న్యూ కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వారి దగ్గర ఉన్న ఒరిజినల్ రికార్డులు పరిశీలన నిమిత్తం 283/14.80 సెంట్లు భూమి సంబంధించిన రికార్డులు రెవెన్యూ అధికారులకు అప్పగించారు. 283 సర్వే నెంబర్కు సంబంధించిన 19.25 సెంట్లు రికార్డులు ఎయిర్పోర్ట్ వారు సమర్పించలేదు. ఎయిర్పోర్ట్ అధికారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ చూపించకపోవడంతో కేసరపల్లి అంబేద్కర్ నగర్ వాసులు సర్వే చేయటకు అంగీకరించలేదు. ఈ విషయమై ఆర్డీఓకి సమాచారం అందజేసి తదుపరి అభిప్రాయం కాలనీ వాసులకు తెలియజేస్తామని తెలిపారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది పూర్తి ఆధారాలతో 19.25 సెంట్లు సంబంధించిన రికార్డులతో రావాలని రెవెన్యూ సిబ్బంది తెలియజేశారు. న్యూ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు మోట్రు ఆంటోనీ, దాసరి యేసుపాదం, పొంగులేటి సుధాకర్, సాతులూరి రవిప్రకాష్, నీలం మహాదయ ఆంటోనీ, పునీత ఆంటోనీ, సమాధుల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంగటి డేవిడ్ రాజు, పుల్లెల్లి సంసోన్,
బి లాభాను, గన్నవరం మండల వైస్ ఏపీపీ సాతులూరు శివనాగరాజు కుమారి, కుంటం మేరమ్మ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు వారి ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో లోపాలున్నాయంటూ 43.71 లక్షల మందికి ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో 16.23 లక్షల మంది విచారణ గురువారం సాయంత్రానికి పూర్తయింది. వారిలో 8,764 మంది తగిన పత్రాలు సమర్పించకపోవడంతో అనర్హులుగా తేల్చారు. 13,63,250 మందిని తుది జాబితాలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మిగతా 2,51,760 మంది ఓటర్లకు సంబంధించి వారు సమర్పించిన ఆధారాల పరిశీలన కొనసాగుతోంది. రాష్ట్రంలో సర్ ప్రక్రియలో భాగంగా 43.71 లక్షల మందికి ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో 16.23 లక్షల మంది విచారణ గురువారం సాయంత్రానికి పూర్తయింది. వారిలో 8,764 మంది తగిన పత్రాలు సమర్పించకపోవడంతో అనర్హులుగా తేల్చారు. 13,63,250 మందిని తుది జాబితాలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మిగతా 2,51,760 మంది ఓటర్లకు సంబంధించి వారు సమర్పించిన ఆధారాల పరిశీలన కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న మరో 27.47 లక్షల మంది ఓటర్లను ఇంకా విచారించాల్సి ఉంది. సెప్టెంబర్ 28వ తేదీలోగా ఈ విచారణ పూర్తి కావాలి. అప్పుడే నోటీసులు అందుకున్న ఓటర్లలో ఎంతమంది తుది జాబితాలో మిగులుతారనే దానిపై స్పష్టత వస్తుంది. అయితే నోటీసులు అందుకున్న ఓటర్లకు తహసీల్దార్ కార్యాలయ వద్దకు విచారణకు రావాలని బిఎల్ఓలు చెబుతున్నారు. దీంతో వారంతా పనులు మానుకుని అక్కడ పడిగాపులు కాస్తున్నారు. నోటీసులకు స్పందనగా ఏ పత్రాలు సమర్పించాలని దానిపై ఓటర్లకు సరైన అవగాహన ఉండట్లేదు. బిఎల్ఓలు సరిగ్గా సహకరించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.